హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ క్యారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సోమాజిగూడ, పంజగుట్ట, అమీర్పేట్, బల్కంపేట్, బాలానగర్, ఖైరతాబాద్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సాయంకాలం కురిసినటువంటి భారీ వర్షం హైదరాబాద్ ని మొత్తం అతలాకుతలం చేసినట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికీ 6:30-7 గంటల వరకు కురిసినటువంటి ఈ భారీ వర్షం సుమారు 9:30 కావస్తా ఉన్న 3-4 గంటల పాటు సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఏ కూడలి వద్ద ఆ కూడల దగ్గర నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ వాహనం కదలకుండా అన్ని రోడ్ల నుంచి ఇటు మహిదీపట్నం నుంచి అత్తాపూర్ మీదుగా చంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్ చేరేటువంటి ప్రధాన రహదారి, తిరిగి కోటి నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ చేరేటువంటి రహదారి, సికింద్రాబాద్ మీదుగా ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వచ్చేటువంటి రహదారి, ఇదంతా కూడా సిటీ అవుట్స్కట్స్ కి వెళ్లేటువంటి ప్రధాన రోడ్ కాబట్టి ఆ రోడ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బ్లాక్ అయ్యి సుమారు గంటల తరబడి ఐటీ ఎంప్లాయీస్, నగర ప్రజలందరూ కూడా వాహనాల్లో చిక్కుకొని ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు సమస్యని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో నెలకొంది. ఇదే వర్షం ఇంకో గంట సేపు భారీగా నమోదైనట్టయితే మాత్రం ఉదయం వరకు కూడా కంటిన్యూగా ఈ ట్రాఫిక్ రద్దీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 6 ప్రాంతంలో ఎంప్లాయీస్ అంతా కూడా తమ ఆఫీసులు ముగించుకొని బయటికి బయలుదేరినటువంటి క్రమంలోనే ఈ భారీ వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ సిటీలో ట్రాఫిక్ ఎక్కడక్కడ పూర్తిగా స్తంభించబోయి వెనక్కి వెళ్దామన్నా ముందుకు వెళ్దామన్నా ప్రతి గల్లీలో కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఈ రోడ్ల పైన వాటర్ ఎక్కువగా నిలిచి ఉండడము, అది వాటర్ అక్కడి నుంచి క్లియర్ అయిపోతే రోడ్ క్లియరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాటర్ ఒక సైడ్ నిండిపోవడము, ఒక సైడ్ తోటి వాహనాలన్నీ కూడా వెళ్లిపోవడంతో వెనక వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నెమ్మదిగా ముందుకు కదులుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కచ్చిబౌలి నుంచి మాదాపూర్ మీదుగా జూబ్లీ హిల్స్, అనంతరం రోడ్ నెంబర్ 1 పెన్షన్ ఆఫీస్ దగ్గర వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించింది. అటు బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్లేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. కేవలం గంటన్నర భారీగా వర్షపాతం నమోదైనటువంటి వెంటనే నగర ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. 6 గంటలకు బయలుదేరినటువంటి ఉద్యోగులు 9:30 కావస్తా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఇంటికి చేరుకోవాలంటే 3:30 గంటల పాటు ఇంకా ట్రాఫిక్ లోనే వాళ్ళు ఇక్కట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాహనం గంటల తరబడి ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నగర ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకా కొన్ని గంటలు గడిస్తే పూర్తిగా రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి వాహనాలన్నీ కూడా మళ్ళీ వాటర్ క్లియర్ అయినటువంటి వెంటనే ఆ వాహనాల రద్దీ పెరిగి తిరిగి ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల పవర్ కట్స్ అవ్వడము, కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్ల పైన పడిపోవడము, ఇంకొన్ని చోట్ల ట్రాఫిక్ డివైడర్లని దాటి రాంగ్ వేలో వెళ్తున్నటువంటి వాహనాలతో అవతల వైపుగా వచ్చేటువంటి వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవ్వడము, నెమ్మదిగా ఒకరొకరుగా ఆ వాహనాన్ని కదులుతూ ముందుకు వెళ్తా ఉన్నారు తప్ప స్పీడ్ గా ఇప్పటి వరకు ఇంటికి రీచ్ అయినటువంటి ఉద్యోగులు లేనన్నట్టు మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇదంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, రోడ్ల పైన ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఈ ఇండ్లు వెలగడము, అనుమతి లేకుండా బిల్డింగ్లను ఏర్పాటు చేయడము, చెరువులని కుంటలని కబ్జా చేయడము, ఈ మూసీ రివర్ లోకి వెళ్లినటువంటి రహదారినంతా కూడా కబ్జాకి గురి చేసి వాటిపైన అనుమతి లేకుండా ఈ ఇళ్లని కట్టడం కారణంగానే సాఫీగా ఈ చెరువుల్లో కుంటలకు వెళ్లాల్సినటువంటి నీళ్లంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆ మ్యాన్ హోల్ వ్యవస్థ సరిగ్గా లేక మ్యాన్ హోల్ లో నుంచి వాటర్ పోలేక పొంగి పొరలాడి ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ రోడ్లపైకి వచ్చి ఈ బ్యాడ్ స్మెల్ తో ప్రజలంతా కూడా ఈ రోజు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. 2 రోజులు ఈజీగా నగర ప్రజలందరూ కూడా ఈ వాటర్ లాగింగ్స్ నుంచి బయటపడాలి, ఆ బ్యాడ్ వాటర్ నుంచి బయటపడాలంటే మాత్రం 2 రోజుల పాటు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సి ఉంది. కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్ల పైన పడి ఈ ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి ఏరియాలో కూడా పోలీసులు కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఇప్పటికే మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపైన ప్రచారాన్ని కూడా సాగిస్తా ఉన్నారు.
గంటన్నర కురిసినటువంటి వర్షాన్ని హైదరాబాద్ ని మొత్తం అతలాకుతలం చేసింది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.